చెప్పింది రాహుల్ గాంధీ అంటాడు హిందువులందరినీ హిందుత్వవాదులందరినీ బయటకు వెళ్ళగొడతామని. ఎవరి దేశం ఇదే? ఎప్పుడన్నాడే ముండా భార్గవి ముండా రాహుల్ గాంధీ హిందువుని వెళ్ళగొడతామని చూపెట్టకపోతే పాత చెప్పు తీసుకొని ఈ చెంప ఆ చెంప వెళ్ళగొడతాం. పొద్దుగాల లేస్తే ఫేకు, పొద్దుగాల లేస్తే కాంగ్రెస్ మీద అప్పుడు నువ్వు మోడీ గారు ఏం చేసిండో చెప్పుకోవాలి, కానీ పొద్దుగాల లేస్తే కాంగ్రెస్ మీద బురద వెళ్తా అంటే ఎంతవరకు కరెక్టు అంటే ఇక రేపు ఇట్లాంటి ఫేక్ ముండల్ని ఏం చేస్తాం? కోర్టుల కేసులు వేసుడు లేకపోతే ఇంకోటి చేయాల్సిన అవసరం వస్తుంది. ఎప్పుడు అన్నాడు రాహుల్ గాంధీ అట్లా అన్నట్టుగా వీడియో తీసుకురా, లేకపోతే పాత చెప్పు తీసుకొని కొడతాం. గుర్తుపెట్టుకో భార్గవి ముండా, పొద్దుగాల లేస్తే ఫేక్ దరిద్రం ముండా. మహేష్ అన్నానికి సిగ్గున్నారా కాంగ్రెస్ కంటే ఆపుకోవడానికి? ఒక అమ్మ బాబు పుట్టినోళ్ళైతే హిందువులందరూ బరాబర్ కప్పుకుంటాం. ఈ దేశాన్ని భారతదేశాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్లో ఉన్నదంతా కాంగ్రెస్ స్థాపించింది హిందువులేముండా. అర్థమైందా? ఇది బెంగాల్లో అప్పుడు ఉమ్మడి బెంగాల్లో అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ అన్ని కలిపి ఉన్న బెంగాల్ యొక్క రాష్ట్ర యొక్క పెద్దగా ఉండే. సో అందులో అక్కడ ఒక ప్రొఫెసర్, ఒక రిటైర్డ్ సివిల్ సర్వీసెస్ ఆఫీసరు ఇట్లా అంటారా అంటే బెంగాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులందరూ కలిసి పెట్టుకున్నది కాంగ్రెస్ అనేది. ఒక వ్యక్తి పెట్టలే. మీ బీజేపీని ఒక ఇది వాజ్పేయి మహాపాధ్యాయ అనే బాపనలు పెట్టారు. కానీ కాంగ్రెస్ని ఒక జాతీయవాదులు, దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ కలిసి స్థాపించుకున్నారు. అర్థమైందా? బొంబాయిలో 1885లో స్థాపించుకున్నారు. 138 ఏళ్ళ చరిత్ర గలది. అది పెట్టింది అంతా హిందువులేనేముండా. అర్థమైందా? కాబట్టి నువ్వు ఓతివే చెప్పడానికి నువ్వు మతం పేరు మీద రాజకీయం చేస్తానని తోలు తీస్తాం, తోడు కాదు అన్ని తీస్తాం. గుర్తుపెట్టుకో పిచ్చికుండా. నువ్వు నెత్తి నోరు కొట్టుకున్నా ఇలా చూసినాం కదా కర్ణాటకలో పాత చెప్పు తీసుకొని కొట్టిరు నరేంద్ర మోడీ. ఓటుకు 12,000 పంచిపెట్టినా ఓకే ఇది ముస్లిం పండ్ల వ్యాపారుల మీద దాడులు చేసినావు. కానీ పండ్లు పండించడం అంతవరే హిందువులే కానీ రైతులు అట్లా చేసినా హిజాబ్ గొడవలు చేసినా ఎన్ని చేసినా 40% సర్కార్ని బీజేపీ సర్కార్ని లేవకుండా కొట్టిరు కర్ణాటకలో. సిమిలర్లీ తెలంగాణలో వస్తాయి అనుకుంటే 8 వచ్చినాయి. ఇది మీ బతుకు. మీరు తమిళనాడులో అసలు లేనే లేదు, మీరు కేరళ లేనే లేదు, ఇంకా చాలా రాష్ట్రాలు లేదు. పంజాబ్లో లేరు, ఢిల్లీలో లేరు, ఒడిస్సాలో లేరు. ఓకే ఇంకా ఒక 17 రాష్ట్రాలు ఇప్పటికి లేరు. ఆంధ్రప్రదేశ్ లేరు. ఎడపాడేరే మీరు. 10 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టి అడ్డదారులు వచ్చారు. ఏడపాడారు. అరుణాచల్ ప్రదేశ్లో, గోవాలో, అనేక రాష్ట్రాల్లో. ఎవరు దేక్తున్నాడు? మీరు మోసం చేసి ఈ దుష్ప్రచారం చేసి గెలిచింది 2 రాష్ట్రాలు. బీహార్లో లేరు, ఒకటి గుజరాత్, రెండవది యూపీ. ఇక మిగతా ఎక్కడ కూడా బీజేపీ ప్రజలు ఎవడు ఎన్నుకోలే. అప్పుడు ఎన్నుకోలే, ఇప్పుడు ఎన్నుకోలే. మీరు మీ హిందూ రాజకీయం చేసి ఉంటే ఎప్పుడో వచ్చేటోళ్ళు అధికారంలోకి. గుజరాత్ను బాగు చేసిండు అంటే నిజమేమో అనుకొని ఓటేసారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. ధరలు పెరిగినాయి, నిరుద్యోగం పెరిగింది. ఎన్నికలు రాగానే గుళ్ళు కూలుతాయి, ఎన్నికలు రాగానే రామ మందిరం అంటాడు, ఎన్నికలు రాగానే పుల్వామా అటాక్ చేస్తాడు, ఎన్నికలు రాగానే హిజాబ్ గొడవలు చేస్తాడు, ఎన్నికలు రాగానే సర్జికల్ స్ట్రైక్స్ అంటాడు, ఎన్నికలు రాగానే అదే పొద్దుగాలు వేసి హిందూ ముస్లిం తప్ప ఏముండదు. అది చరిత్రరా అయ్యా. చరిత్రని రాజ్యాంగం రాసుకున్నాక 1947 తర్వాత డిఫరెంట్ ఇండియా. 47 కంటే ముందు డిఫరెంట్ ఇండియా. దీన్ని ఇప్పుడు తీసుకొచ్చి వరితే ఏమవుతుంది? ఇప్పుడు మేము ట్యాక్సీలు కడుతున్నాం, దానికి లెక్క చెప్పు అంతే. ఎందుకు కొడుతున్నావు నోరు వారేసుకుంటున్నావు? నువ్వు చెప్తున్నా కదా, నరేంద్ర మోడీ 21 రోజులు ప్రధాని చేయాల్సిన పనులు పక్క పెట్టి లుంగి కట్టుకొని కర్ణాటక మొత్తం తిరిగిండు. అయినా పాత చెప్పు తీసుకొని కొట్టిరు, లేవకుండా కొట్టిరు. ఎన్ని వచ్చినాయి చెప్పుకోవడానికి 10 సీట్లు కూడా రాలే. ఇది మీ బతుకు. అర్థమైందా? రారు మీరు. దక్షిణ భారతదేశం రారు. ఉత్తర భారతదేశంలో కూడా మీరు ఎన్ని కథలు పడ్డా, ఎంత మీడియాని కంట్రోల్ చేసినా రారిగా మూడోసారి. గుర్తుపెట్టుకో. అరే అక్కడ ఉంది గుడి ఒక్కటి కాదు. అరే ఈరోజు రాముడు ఒక కల్పితంగా నిరూపించడానికి అయోధ్యలో రాముడు పుట్టాడని మన గ్రంథాలు చెప్తున్నాయి. కానీ అయోధ్యలో రాముడు లేకుండా చేసింది ఇతర మతస్థులు, ఇతర ఇన్వైడర్. అరే పిచ్చిమోండా,
భక్త ప్రహ్లాదుడు ఏమన్నాడే, ఇందు గలడందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు నా శ్రీహరి అన్నాడు. రాముడు సర్వాంతర్యామి అంటే నువ్వేం చెప్తున్నావు పిచ్చిముండా? అంటే ఇప్పుడు భద్రాచలం రాముడు లేడంటావా? ఏం మాట్లాడతావు? ఎందుకు మాట్లాడతావు? తెలివి ఉండి మాట్లాడతావా లేక మాట్లాడతావా? నో, దట్ డస్ నాట్ వర్క్ భార్గవి. ఎందుకంటే రామాయణం ఒక కల్పితంగా నిరూపించడానికి వందల సంవత్సరాల కింద ముఘలాలు చేసిన పనిని ఇప్పటికీ మన భుజం మీద ఎందుకు ఎత్తుకుంటున్నాం? మొఘళ్ళు ఎందుకు చేసిర్రు? వాళ్ళు పరిపాలన చేసుకున్నారు. మొఘళ్ళు ఎందుకు చేసిర్రు? మొఘళ్ళు రాముడు ఉన్నాడా లేడా అనే ముచ్చట వాళ్ళు పట్టించుకోలే. వాళ్ళకి సంబంధమే లేదు. వాళ్ళ టైంలో వాళ్ళు పరిపాలించారు. అది ఎప్పుడో అయిపోయింది. మొఘళ్ళు ఎప్పటిది? మొఘళ్ళ తర్వాత పోర్చుగీస్ వాడు వచ్చే, డచ్ వాడు వచ్చే, ఫ్రెంచ్ వాడు వచ్చే, తర్వాత బ్రిటిష్ వాడు వచ్చే. అది అయిపోయినాక మళ్ళీ మనకు 75-80 ఏళ్ళు ఇప్పుడు మనము భారత ప్రభుత్వం వచ్చే ఎన్ని వందల సంవత్సరాలు అయిపోయింది. గప్పుడు ఎప్పుడో 1500 సంవత్సరాలది, 1700 సంవత్సరాలది ఇప్పుడు తీసుకొని తవ్వుకుంటే ఏమొస్తుంది పిచ్చిదానా? అంటే మీరు పొద్దుగా లేస్తే మీ దోపిడీ నుంచి ప్రజల దృష్టి మరల్చాలి. నో, దట్ డస్ నాట్ వర్క్. ఓకే, ఎందుకు పైసల కోసం చేస్తున్నాం పనులు? ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తాం? ఇంకా పైసల కోసం ధర్మాన్ని ఎందుకు అడ్డు పెడతాం? అన్న, రాముడు లేకపోతే ధర్మం లేదు, ధర్మం లేకపోతే ధర్మం కోసం యుద్ధం లేదు, ధర్మం ఇప్పుడు ఇదేమంటున్నది? రాముడి కంటే ముందే కదనే వేదాలు కదనే. ఫస్ట్ వేదాలలో ఎక్కడైనా రాముడి పేరు ఉందా? పిచ్చిదానా? ఏం మాట్లాడతారు? ఎందుకు మాట్లాడతారు? యుద్ధం లేకపోతే మహాభారతంలో కురుక్షేత్రం లేదు, కురుక్షేత్రం లేకపోతే కృష్ణుడు చెప్పిన భగవద్గీత లేదు, భగవద్గీత లేకపోతే ఏది ఉండాలనో అది ఉన్నది. అదొక చరిత్ర. ఇప్పుడు దాని గురించి మనం ఇప్పుడు ఎందుకు కొట్టుకోవాలనే? వేదసారం లేదు, వేదసారం లేకపోతే 4 వేదాలు లేవు, అష్టాదశ పురాణాలు లేవు, ఉపనిషత్తులు లేవు. మన సనాతన ధర్మం మూలాలు దాకా వెళ్ళి పెగిలించే ప్రయత్నం చేసి వాళ్ళ మతాలే మొదటిగా వచ్చే, వాళ్ళ మతం కన్నా ముందు ఏ మతం లేదని చెప్పడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో మొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక ముస్లింస్ కి ఇచ్చి ఇప్పటికీ ఏమైంది? అయితే ఇప్పుడు బీజేపీలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు, ఆర్ఎస్ఎస్లో కూడా ముస్లింకి విభాగం ఉంది. అయితే ఏమైందే? షానవాజ్ హుస్సేన్ అంటే ఆయన ఎవడే? షానవాజ్ ఖాన్ అంటే ఆయన ముస్లిం. ఎంతోమంది ముస్లిమ్స్ ఉన్నారు బీజేపీలో కానీ ఆర్ఎస్లో. ఏమైంది? అయితే ఏమైంది? నాకు అర్థం కాదు. పిచ్చి లేచింది నీకు. సోషల్ టెక్స్ట్ బుక్స్ లో హిస్టరీలో చెప్పండి, అక్బర్, బార్బర్, బీబర్, ఎవరు వీళ్ళందరూ దేశాన్ని ధర్మాన్ని మట్టుపెట్టిన వాళ్ళు 49,000 వాళ్ళు పెడితే మరి ఇలా హిందుత్వం ఎట్లుందే భారతదేశంలో? పిచ్చిదానా చెప్పే. ఎంతోమంది రాజపుత్రులు అక్బర్ కింద పనిచేసిర్రు, ఎంతోమంది రాజపుత్రులు ఔరంగజేబ్ కింద పనిచేసిర్రు, అందరు మొఘళ్ళ కింద పనిచేసారు. తాన్సేన్ ఎవరు? మాన్సింగ్ ఎవరు? తోడర్మల్ ఎవరు? ఔరంగజేబు శివాజీ మహారాజ్తో సంధి చేసుకునే ప్రయత్నం చేయించింది రాజపుత్ర మంత్రి కాదే. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? తెలివి ఉండి మాట్లాడుతున్నావా లేక మాట్లాడుతున్నావా? అందుకే అంటున్నా, బీజేపీ అంటే ఫేక్, బీజేపీ అంటే అజ్ఞానులు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ధ్వంసం చేసిన వాళ్ళ చరిత్ర ఈ పిల్లలు ఎందుకు చదువుకోవాలి? ఎందుకు ప్రశ్నించారు మీరు? రైట్, మహేశ్వర్ గారు మీరు చెప్పండి. మహేశ్వర్ గారు, ఇంకా కాంగ్రెస్ వాళ్ళకి మిగిలిన మాట్లాడడానికి మాట్లాడేటప్పుడు మాట్లాడింది ఆ మాట కూడా దాని మాట్లాడితే నాకు ఆ సంస్కృతి లేదు, సాంప్రదాయం లేదు, నేను అదే సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించింది సనాతన ధర్మం. సనాతన ధర్మాన్ని మట్టుమాయం చేయాలని రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తున్నావు. మళ్ళీ సపోర్ట్ చేస్తూ మళ్ళీ ఎందుకంటే రాహుల్ గాంధీ అంటే ఆయన మంచి వ్యక్తి కాబట్టి సపోర్ట్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ హిందుత్వం మీద రాజకీయం చేసి హిందువుల సొమ్ము దోసుకొని హిందువులని కాలినడకన పోతి ఎంతోమందిని చంపించి హిందువుల దగ్గర రెమెడీస్ పేరు మీద దోసుకొని ఆనందయ్య ఫ్రీగా మందిస్తుంటే దాన్ని ఇవ్వకుండా చేసి హిందువులని అలా అడక తినే స్థితికి తీసుకొచ్చిండు నరేంద్ర మోడీ. అన్ని దేశాలు విదేశాలకు హిందువుల పైసలతో తిరిగి ఎందుకు తిరిగిండ్రా అంటే అదానికి కాంట్రాక్ట్లు ఇప్పించడానికి తిరిగిండు. సీపోర్టులు, ఎయిర్పోర్ట్లు, బొగ్గు గన్లు, విద్యుత్ ప్లాంట్లు. ఇది పరిస్థితి. ఏం చేసాడు నరేంద్ర మోడీ హిందువులకి? ఆలోచించండి. పోనీ అయోధ్యకు కూడా వాడు ఒక్క పైసలే దరిద్రం పాడుగా. మహేష్ గారు మీకు లేదు మరి మీ అలయన్స్ లో, మీ అదే కాంగ్రెస్ అలయన్స్ లో ఉన్న డిఎంకే ఏం మాట్లాడింది? స్టాలిన్ ఏం మాట్లాడాడు? అప్పుడు 70
బరాబర్ మాట్లాడతాం. మా యొక్క బీసీ ఎస్సీ ఎస్టీలని శూద్రులని అన్నిటికీ విద్యకి అన్నిటికీ దూరం చేసి శూద్రుడి భార్యని బాపనవం దగ్గర 3 రాత్రులు వండబెట్టాలని చెప్పిన నువ్వు అప్పుడు ఏం మాట్లాడినవే? భర్త చనిపోతే భార్యను కూడా భర్తతో పాటు సజీవ దహనం చేసినప్పుడు ఏం మాట్లాడినావు? ఒక శూద్రుడు, ఒక బీసీ ఎస్సీ ఎస్టీ యొక్క శూద్రుడు యొక్క వేదం చదివితే నాలుకలు కోసారు, వేదం వింటే చెవుల సీసం పోసారు. అప్పుడు ఎడవైనాయి మీ నోర్లు, మీ బాపన వాళ్ళ నోర్లు? భార్గవి గుర్తుపెట్టుకో బిడ్డ. భార్గవి గారు, ఇప్పుడు మహేశ్వర్ మీరు మాట్లాడంటే బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, తమిళనాడు గవర్నమెంట్ మేము చూపించము, లైవ్ స్ట్రీమింగ్ చేయము, వాళ్ళు కేవలం నాస్తికులు వేసిన ఓట్లతోటే మనం వాళ్ళ ఫిలాసఫీలోకి వెళ్దాం. గవర్నమెంట్లోకి రాలేదుగా, వాళ్ళకి హిందువులు వేశారు, ఇతర ధర్మాలను వాళ్ళ ఇష్టం రాబాయి, వాళ్ళ ఇష్టం. మీ యూపీలో మీ ఇష్టం ఉన్నట్టు చేసినప్పుడు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేస్తారు. అర్థమైందా? మీరు రాజకీయం రాముని పేరు మీద రాజకీయం చేస్తా అంటే ఎందుకు ఊరుకుంటారు? ఊరుకోరు. అట్లా నువ్వు పిలిస్తేనే రామని శారదాపీఠం ఈ యొక్క పీఠాధిపతులే చెప్పినాక, హిందూ ధర్మశాస్త్రం పాటించడంలో చెప్పినాక ఇక స్టాలిన్ దాకా ఎందుకు పోతున్నావు? సింపుల్, రైట్? చూడండి మిత్రులారా, ఇప్పుడు ఇంత మాట్లాడుతుంది కదా ఈ భార్గవి అంటే ఆమె, ఇక నరేంద్ర మోడీ ఏం మాట్లాడినా మీరే చూడండి. कुरान को देखे तो खुदा का नूर ये शब्द आता है. कुरान में सबसे ज्यादा बार अल्लाह का नाम है. और कोई भी अगर कोई हिंदू इस्लाम के खिलाफ है तो वो हिंदू नहीं है. చూడండి మిత్రులారా, అర్థమైందా ఈ ద్వంద్వ నీతి ఎట్లుంది? సో వాళ్ళకి ఎట్లా కావాలనో అట్లా, కేవలం హిందువుల ఓట్ల కోసం తప్ప వాళ్ళకి హిందువుల మీద ప్రేమ లేదు. बीजेपी को हटाओ, फेक को हटाओ, उनका लूट का हटाओ, देश को बचाओ मेरे प्यारे मित्र और भाइयों और बहनों.